మెప్మా విభాగంలో పనిచేస్తున్న సదానంద బదిలీలో భాగంగా హిందూపూర్కి వెళ్తున్నాడు. ఇప్పుడు మన కమిషనర్ గారిచే సన్మానం ఉంటుంది. తర్వాత ఆర్పీలు కూడా ఏమన్నా మాట్లాడి ఇంతవరకు మీకు ఎంత సహనము ఓర్పుతో మీరు అడిగే ప్రతి ప్రశ్నకు జవాబు ఇచ్చినాడో ప్రత్యక్షంగా కళ్ళతో చూసాము. కాబట్టి సదానంద సార్ గురించి కూడా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఫస్ట్ ఇప్పుడు అంజలి వచ్చి సదానంద సార్ గురించి మాట్లాడతారు. నువ్వు టీమ్ లీడర్ కాబట్టి వచ్చి మాట్లాడాల. అందులో హైలీ ఎడ్యుకేటెడ్ మిగతా ఆర్పీల కన్నా. అందరికీ నమస్కారము. మాతో పాటు 5 సంవత్సరాలు సదానంద్ సార్ మాకు వర్క్ చేసినాడు. అన్ని విషయాల్లో కానీ కోపంలో కొన్ని రోజులు అరుస్తాడు, కానీ ఆ కోపం అనేది అర్ధగంట, దాని తర్వాత అందరినీ కలుపుకొని పోయేవాడు. వర్క్ విషయంలో కానీ ఏదైనా కానీ దానికైతే మేము చాలా సంతోషపడతాను. ఏదైనా కోపం ఉందనుకో గంట అరుస్తాడు, మళ్ళీ దాని తర్వాత పనికి పిలుస్తాడు, మళ్ళీ కంటిన్యూగా అందరితోనూ కలుపుకొని పోతుండే. సార్ ఎక్కడ పోయినా కానీ బాగుండాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అంజలి, మంచి ఇచ్చావు. ఆమె పేరుకే అంజలి కాదు, మన మెప్మా సాక్షులకే హృదయాంజలి, చివరికి పుష్పాంజలి కూడా. ఓహో గీతాంజలి, భాగ్యమ్మ చెప్పినట్ల. నెక్స్ట్ ఇప్పుడు భాగ్యమ్మ గారు ఏం లేదా, మీరు చెప్పాలా, మీరు వైస్ కెప్టెన్ ఉన్నట్ల మెప్మాకు రండి. వైస్ కెప్టెన్ IPL 2020. సార్ నమస్తే సార్, నా పేరు భాగ్య. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు, మా ఆర్పీలకు నమస్కారం. సారు కొన్ని రోజుల నుంచి ఇక్కడే 5 ఇయర్స్ నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు. బాగా పనిచేస్తున్నారు సార్. మంచి గురువు మాకి. మేము స్కూల్లో చదివినప్పుడు చూసినామో లేదో కానీ గురువుని మేము ఈ ఫీల్డ్లో చూసినాం. మా గురువుని మంచి కోచింగ్ ఉన్నారు మాకు ఆ సారు. నాకు తెలియకున్న కొన్ని విషయాలు నేర్చుకున్నాను సార్ నుంచి. థ్యాంక్ యూ సార్. మీ ఆరోగ్యం బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాను సార్. ఓకే అండి, మంచి స్పీచ్ ఇచ్చారు. నెక్స్ట్ సార్ గురించి ఎవరు చెప్పాలనుకున్నారా? రండి, మీద రండి. ఇక్కడ ఉండే పెద్దలందరికీ నా నమస్కారము. ముఖ్యంగా సదా సార్కి కృతజ్ఞతలు. నాతోటి ఆర్పీలందరికీ నమస్కారము. ముందు సెక్షన్లో రమాదేవి మేడము, నాగేశ్వరి మేడము, జ్యోతి మేడం దగ్గర పనిచేసినాము. అంతకుముందు నవీరసల్ సార్ దగ్గర కూడా పనిచేసినాను. కానీ నవీరసల్ సార్ ఒకసారి నన్ను గదిలేసి కనీసం అంటే తిట్టి పంపించినారు. అయినా నాగేశ్వరి మేడము, రమాదేవి మేడం వచ్చినప్పుడు, రమాదేవి మేడంని లాస్ట్లో పోయేటప్పుడు మా సంఘం కొన్నాళ్ళు నిలబడిపోయింది. ఆ నిలబడిపోయినప్పుడు ఒకటే మాట అడిగినాను నేను, మేడం మా సంఘం నిలబడిపోయింది, దీనికి మీరు సజెషన్ ఏదో ఒకటి చెప్పండి అని అడిగిన. ఏమీ చెప్పలే. మాఫీ డబ్బులు 4,20,000 పడినాయి. అందరికీ 4 ఏళ్ళు నిలబడిపోయిండే సంఘానికి కూడా వేయించిపోయినారు. మా సంఘం 1.5 సంవత్సరం మాత్రమే నిలబడింది. ఆయన అడుక్కున్నా కూడా వేయించుకోకుండా వెళ్ళిపోయా. చౌక్ కూడా వేసుకోలే. అది ఏడ్చుకొని అడిగిన, మేడం మా సంఘం నిలబడిపోయింది, నేను ఆర్పీగా ఉన్నాను, నా సంఘానికి ఏమొస్తుందో తెలియదు అని. ఆమె చౌక్ కూడా వేసుకోలే. సదా సార్ వచ్చిన తర్వాత ఆయన తిట్టినారో గదిన్నారో తెలియదు, కానీ ఆ సార్ మాత్రం నాకు జీవితం నిలబడినట్లు నిలబెట్టేసినాడు. ఈ రోజు నా సంఘం ఏ గ్రేడ్లో ఉందంటే ఆ సారే నాకు కారణము. ఈ రోజు నేను ఆర్పీగా పని చేయాలన్నా కూడా నాకు సారే కారణం. ఆ సార్ ఉండగా నా సంఘం నిలబడింది. లేదంటే ఇప్పటికి ఎప్పుడో నేను ఇంట్లో ఉండాల్సింది. దాన్ని సార్ మీరు చేసిన పనికి ధన్యవాదాలు తెలుపుతూ, మీరు ఎక్కడిపైన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తాను.
అసలు సదానంద సార్ చెప్పాలంటే సదా అంటే ఎల్లప్పుడూ ఆనందంగా ఉండే వ్యక్తి. ఆ ఆనందాన్ని మీకు ఈరోజు పంచి తను హిందూపురికి పోతున్నాడు. మరి మీరు బాధగా ఉంటారా, ఆనందంగా ఉంటారా? మళ్ళీ అఖిలమ్మ, ధనలక్ష్మి, ధనలక్ష్మి వాయిస్ రాదు, రాదు రాదు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు రంగలక్ష్మి. అందరికీ ఆర్పీలందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సదా సారు 5 years నుంచి నేను చూస్తున్నాను. నాకు తెలియని ఎన్నో విషయాలు, అకౌంట్స్ కానీ ఏవైనా కానీ ఇప్పటికీ నేను గొడవ పడింది లేదు, సార్ నాకు తిట్టింది లేదు ఈ రోజు వరకు. కానీ సార్ వెళ్ళిపోతా అంటే మాకు చాలా బాధగా ఉంది. వేదిక అలంకరించిన మున్సిపల్ సార్ గారికి, మున్సిపల్ సిబ్బంది గారికి, మన మెప్మా సిబ్బంది సదా సార్ గారికి, నాగేంద్ర సార్ గారికి, నా తోటి ఆర్పీలకు, టీఎల్ఎఫ్ ఆర్పీకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అంటే గతంలో సార్ వెళ్ళిపోయినప్పుడు, సార్ వచ్చేటప్పుడు భయపడ్డాము ఎలాంటి సిబ్బంది వస్తారు అనేసి. కానీ మళ్ళీ వచ్చాక కోవిడ్ టైంలో కూడా నాకు కోవిడ్ అటాచ్ అయింది. ఆ విషయంలో కూడా సారు అడ్జస్ట్ చేసుకొని పని చేసుకున్నారు. కాకపోతే మనకి టీఎల్ఎఫ్లో నగదు లావాదేవీలు ఉన్నింది. కానీ నగదు లావాదేవీలో చాలా అవకతవకలు జరిగాయి. కానీ సార్ వచ్చాక మనకి చెక్ రూపంలో అయితే అవకతవకలు జరగవు, ఇలాంటి ఇది చేసుకొని పోండి అనేసి మాకు నగదు పుస్తకం ఎలా రాయాలి అని చెప్పేసినారు. మళ్ళీ అన్నీ ₹1 కానీ చెక్ విషయంలోనే ఇవన్నీ మీరు కూడా సంఘంలో అని చెప్పేసి మాకు ఎన్నో తెలియని విషయాలు తెలిపి వర్క్ మైండ్ పెంచినారు. కానీ సారు వెళ్తుంటే బాధగానే ఉంది. కానీ ఎక్కడున్న సారు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుచున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక వేదికను అలంకరించిన పెద్దలకు మరియు నా తోటి ఆర్పీలకు, టీఎల్ఎఫ్ ఆర్పీకి, మా సిఓ సార్కి, మన కమిషనర్ సార్ గారికి మా నమస్కారములు. ముఖ్యంగా ఒక్క విషయం కమిషనర్ సార్ గురించి ఒక విషయము. మేము సార్ పిఎం సమృద్ధిది మా సదానంద్ సార్ గారు అమౌంట్ వస్తుంది, ఒక మెంబర్కి 100 రూపీస్ వస్తుంది, చేయండి అంటే చాలా కష్టపడి చేసినాం సార్. అందరూ ఆర్పీలు చాలా కష్టపడి చేసినాము. కాకపోతే మీకంటే ముందు సార్ పోయినారు, మళ్ళీ వీళ్ళు సిఎంఎం సార్ను ట్రాన్స్ఫర్ అయినారు. కాకపోతే మాకు అమౌంట్ రాలేదు. వచ్చినప్పుడల్లా ఆఫీస్కి వచ్చింది అంటే సదా సార్ని అడుగుతూ ఉంటుమే, ఏం సార్ కష్టపడి చేస్తుంది అమౌంట్ రాలేదు కదా సార్ అంటే, నాగేంద్ర సార్ వచ్చి లేదమ్మా వస్తుంది అని చెప్తున్నారు. మళ్ళీ ఆ అమౌంట్ మాకు త్వరలోనే ఈ నెలలోనే మాకు పడినందుకు చాలా సంతోషంగా ఉన్నాము. సంవత్సరం గడిచినా రాలేదని చాలా బాధగా ఉన్నాము. కమిషనర్ సార్ వచ్చి మాకు అమౌంట్ వేసినందుకు దాని గుర్తుగా ఏదో ఒకటి తెచ్చుకున్నాము. అందుకని కమిషనర్ సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సదా సార్ గారు అంటే 5 సంవత్సరాల నుంచి కష్టపడి మాకు అన్ని చాలా నేర్పినారు. మళ్ళీ హౌసింగ్ దాంట్లో అయితేనంతూ చాలా రిస్క్ పెట్టినారు. అప్పుడు అనుకున్నాము, ఎందుకు ఈసారి ఇంత రిస్క్ పెడుతున్నారు, అన్నం తినేకే వీడు అనుకుంటా అంటే. కాకపోతే అదే మనకి ఇప్పుడు గుణపాఠం అయ్యి మంచిగా మేమే మంచిగా మాకు తిట్టినా కానీ మా మంచికే ముందు మాకే మంచిది అవుతుంది అని తెలుసుకున్నాము. ఎప్పుడైనా అంతే అరుస్తారు, కోపంలో అరిచిన తర్వాత మేమే మనసుకు తెలుసుకుంటే మాకు మంచిగా కదా చెప్తున్నారు అని తెలుసుకుంటాం. మళ్ళీ నగదు లావాదేవీలు కొన్ని ముందు చేసేవాళ్ళము. నగదు లావాదేవీలు చేసినప్పుడు కొంతమంది తీసుకొని మళ్ళీ లేదు మాకు ప్రూఫ్ చూపి అని మా ఎస్ఎల్ఎఫ్లోనే ఒకటి జరిగిండే. కాకపోతే ఆ టైంలో ఏం చేసినామంటే సిఓ సార్ను ఆమె వాళ్ళ దగ్గర అంతా సిగ్నేచర్లు ఉండే, చూసిన దాని నుంచి మళ్ళీ వాళ్ళు చూసి సిగ్నేచర్లు పెట్టినాం కదా క్యాష్ తీసుకున్నాం అనేసి రిటర్న్ కట్టినారు. అప్పటికి సార్ చెప్పింది నిజమే కదా అని అప్పటి నుంచి క్యాష్ ₹1 మేము పెన్నుకి కానీ పెన్సిల్కి కానీ ఏంటిగా కానీ క్యాష్ తీయము. ఏందున్నా చెక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. చెక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నందువల్ల ఏమీ అవకతవకలు అనేది లేదు. ఎక్కడ ఆడిటర్స్ వచ్చినా కానీ ఆడిట్ చేసినా కానీ ఎక్కడే కానీ ₹1 మిస్టేక్ అనేది లేదు. రిపోర్ట్లో కానీ రిమార్క్ అనేది లేదు సార్ వచ్చినప్పటి నుంచి. అందువల్ల నాగేంద్ర సార్ వచ్చి కంప్యూటర్ గురించి మళ్ళీ సెల్లులో మాకు కొన్ని ఆపరేట్ చేసేది వస్తూ ఉండలేదు. నాగేంద్ర సార్ వచ్చి ఇలా చేసుకోవాలమ్మా ఇలా చేసుకోవాలని కూర్చోబెట్టుకొని మాకు ఒక అధికారిగా బాగా నేర్పించినారు. సెల్లులో అయితే ఏదైనా ఆన్లైన్ చేయాలంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుంది. మా కొడుకుల దగ్గర నేర్పించుకుంటా ఉంటే
వాళ్ళు కొంచెం బిజీ అయిపోయినారు. సార్ దగ్గర సార్ ఇట్లా నాకు ఈ సమస్య ఉంది, ఇది ఆన్లైన్ చేసేది కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే సార్ కూర్చోబెట్టుకొని నేర్పించి అది కానీ బాగా సాల్వ్ చేసినారు. అందుకని నాగేంద్ర సార్ గారికి, సదా సార్ గారికి ధన్యవాదాలు సార్. సారు ఎక్కడున్నా, సదా సార్ గారు ఎక్కడున్నా ఆరోగ్యంగా ఆరోగ్యాలుగా బాగుండాలని కోరుకుంటున్నాం సార్. మా వేదికను ఇచ్చిన పెద్దలకి, తోటి ఆర్పీలకు నా ధన్యవాదములు. సదా సారు ఇందుకు తెలియకుని విషయాలు ఎన్నో తెలియజేసినారు ఆర్పీలందరికీ. కోపంతో తిట్టొచ్చు, ఎందుకు తిట్టింటారు, మనం పని చేయకపోవడం వల్ల. కానీ ఈరోజు పని నేర్పించి పని నేర్చుకున్న తర్వాత పని చేస్తాం అనే టైంలో వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు. అంతే కదా, అదే ఆర్పీలందరూ అదే అంటున్నారు. సార్ బాగా తిట్టి పని నేర్పించి మేము పని చేస్తాం సార్ అని చెప్పి తెలియజేసి మేము పని చేస్తామని చూపించేటప్పుడు సార్ బయటికి వెళ్ళిపోతున్నారని అందరూ మాట్లాడుకుంటున్నారు. అది అందరికీ బాధే. ఎందుకంటే పని తెలియనప్పుడు ఏం చేసినామో మనకు తెలియదు. కానీ మనకి పని నేర్పించి పని చేస్తాం సార్, మేము పని చేసి చూపిస్తాం మీకు అనే టైంలో సార్ బయటికి పోతున్నారు. అట్లే కంప్యూటర్ సెల్ విషయంలో సెల్ ఆపరేటింగ్ అయితే మాకేం తెలియదు సార్. అప్పుడు కూడా దగ్గరుండి చూపించినారు కొన్నిసార్లు. సెల్ అంటే మాకు అసలు ఏం తెలియదు. మేము చదివిండే చదువులకి మేము చేసే వర్క్కి సంబంధమే లేదు అసలు. కానీ తెలియని విషయాలు ఎన్నో చెప్పినారు. ఒక క్యాష్ విషయం కానీ ఏదైనా కావచ్చు, అన్ని క్యాష్ బుక్ కానీ ఇంకోటి కానీ అన్ని సార్ బాగా నేర్పించినారు. ఇంకో సంతోషం ఏమంటే సార్ మనకు వచ్చిన తర్వాత మనకు చేసిన మంచి ఏమంటే క్యాష్ నగదు లావాదేవీలో నిలబెట్టేసినారు. అప్పుడు చాలా పొరపాట్లు జరిగినాయి. తీసుకున్న సభ్యులు తీసుకోలేదు అనడము, అది రాజకీయ నాయకులు కావచ్చు, లేదంటే ఏదో వాళ్ళ పలకబట్టలు ఉపయోగించి మన మీద రివర్స్ అయ్యేటట్టు చాలా ఎదుర్కొన్నాం మనం. కానీ ఆ సమస్య నుంచి తొలగించినారు సార్ మనకి ఆ సమస్యని. అంతే కదా, కాబట్టి ఆ విషయంలో మనం సార్ని మర్చిపోకూడదు కూడా. ఇప్పుడు ఏం జరిగినా మనం ఏం చేస్తున్నాము, సంఘంలో వసూలు అమౌంట్ బ్యాంకుకి వేసి బ్యాంక్ నుంచి సభ్యురాల అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. కానీ అదే పని ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం, నగదుగా ఇచ్చి చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. ఇప్పటికీ ఆ సమస్యలు తెగలే. ఇంకా మాకు ఇంకా కొన్ని రోజులు ఉండింటే బాగున్నామో అనిపిస్తుంది. 5 ఏళ్ళు ఉండింటే ఆ సమస్య తెగేదేమో అనుకున్నాం. కాబట్టి మనం నేర్చుకున్న పని సార్ చాలా నేర్పించినారు మనకి. వచ్చిన కొత్తలో మనం వర్క్ రాదు కాబట్టి తిట్లు తిన్నాం. అది మన మంచికే అనుకొని సార్ ఎక్కడున్నా ఆయుర ఆరోగ్యాలతో చల్లగుండి మంచి పేరు తెచ్చుకోవాలని భగవంతుని కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, నా తోటి ఆర్పీలకు నమస్కారాలు. సదా సారు 2019లో సదా సారు వైఎస్ఆర్ ఇది ఆసరా అప్పుడు చేసేటప్పుడు సార్ వచ్చినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని నన్నైతే చాలాసార్లు తిట్టినారు సారు. ఏ విషయంలో అయినా కానీ తిట్టినారు. అయినప్పటికీ నేను పని నేర్చుకున్నాను, బుక్కులు రాసే దాంట్లో కానీ ఇంకోటి కానీ. ఈరోజు నేను సొంతంగా సార్ వల్ల నేర్చుకొని ఇప్పుడు ఆడిట్కి నేనే ప్రిపేర్ చేసుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ నమస్కారాలు. అలంకరించిన పెద్దలందరికీ, నా తోటి ఆర్పీలకు నమస్కారాలు. నేను 2019లో వచ్చినాను. అప్పుడు సారు కొత్తగా వచ్చినారు, నాకేం వర్క్ తెలియదు. అప్పుడు గిరి సార్ ఉండ్రి, సారు సదా సారు ఇద్దరు మాకు వర్క్ బాగా నేర్పించినారు. ఆడిట్ అంటేనే మేము చాలా భయపడతామే. అట్లాది ఇప్పుడు ఆడిట్ మేమే సొంతంగా బుక్స్ అన్ని రాసుకునేది కానీ ఆడిట్ రిపోర్ట్ వేసుకునేది కానీ అన్నీ నేర్చుకున్నాము. అంతా సారు దీవి నుంచినే. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. సభకు నమస్కారం. నా తోటి ఆర్పీలకు నమస్కారాలు. మాకు సదా సార్ వల్ల ఎంతో నేర్చుకున్నాం వర్క్ పరంగా. సార్ పైన వాళ్ళ ఒత్తిడిని బట్టి మా పైన అర్చన కూడా మాకు వర్క్ పరంగానే మందలించినారు. అయినప్పటికీ మేము చెక్ ద్వారా లావాదేవీలు చేసినప్పటి నుంచి ఏ వ్యత్యాసాలు లేకున్నట్లు సంఘాల్లో బాగున్నాయి. మా సంఘాల అభివృద్ధికి సార్ ఎంతో కృషి చేసినారు. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు. సార్ ఎక్కడున్నా ఆరోగ్యంగా ఉండాలని కోరుచున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు మరియు మా తోటి ఆర్పీలకు, మరియు మురళీ సార్, ఏఈ సార్ గారికి, మరి ఏసీపీ సార్ గారికి, మా అందరికీ నమస్కారం అండి. సార్ అయితే నాకు సదానంద్ సారు దాదాపు 17 సంవత్సరాల నుంచి పరిచయము. అప్పుడు హిందూపూర్లో నేను కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన, సార్ సిఓగా పనిచేసినారు, డిఆర్పీగా పనిచేసినారు, బుక్ కీపర్గా పనిచేసినారు. తర్వాత మేమిద్దరము ఇంకోసారి కదిరిలో కూడా 1 year వర్క్ చేసినాం సార్.
కదిర్లో కూడా సారు అంతకు ముందే పోయినారు. మాకు 2017లో నాకు ఫస్ట్ డిఈఓ నుంచి సిఓగా ప్రమోషన్, అప్పుడు ఎగ్జామ్ జరిగింది. ఎగ్జామ్లో మేము సిఓగా రావడం జరిగింది. ఫస్ట్ పోస్టింగ్ నాకు కదిర్లో ఇచ్చారు. కదిర్లో ఇస్తే ఇంకా సార్ అక్కడే ఉన్నారు. నాకు ఇంకా అక్కడ ఏమీ తెలియదు, సరిగా బుక్స్ ఎట్లా తెలియదు, తీర్మానాలు ఏం తెలియదు, మీటింగ్స్ ఏం జరుగుతాయి, సిస్టమ్ గురించి నాకు పెద్దగా అవగాహన లేదనమాట. నేను కంప్యూటర్ ఆపరేటర్ నుంచి వచ్చిన. అప్పుడప్పుడే ఇంకా సార్ అక్కడ ఉన్నారు కాబట్టి మనకి సొంత ఊరు, అన్నీ నేను బుక్స్ రాయడం కానీ, తీర్మానాలు రాయడం కానీ, తర్వాత ఇక్కడ డాక్యుమెంటేషన్ ఎట్లా చేయాలంటే కానీ, మనం సంఘం ఎట్లా జరపాలంటే ప్రతిదీ కూడా అక్కడ సదానంద సార్ ద్వారానే నేర్చుకోవడం జరిగింది. ఇది నేను లైఫ్ లాంగ్ ఇది గుర్తుపెట్టుకుంటా. ఎందుకంటే ఇక్కడైతే మీకు ఇక్కడ మాత్రమే నేను తెలుసు అంతే, సదా సార్ ఇక్కడే మాత్రమని. కానీ నేను హిందూపూర్లో కావచ్చు, తర్వాత కదిర్లో కావచ్చు, ఇక్కడంతా మొత్తం అంతా చాలా బాండింగ్ అయితే బాగుంది. సార్ ఏదైనా వర్క్ వచ్చినప్పుడు మాత్రం చెప్తాడు, ఇది ఇట్లా చేసుకుంటే అంతే, ఇంకా ఒక్కసారి చెప్తే మేము చేసేసుకుంటాం. దాన్ని ఏమి ఎట్లా కాదు ఇట్లా అనేది ఉండదు. ఎవరైనా కూడా సార్ ఫస్ట్ నేను చెప్పేది ఏమంటే, ఎవరు చెప్పినా కూడా చేస్తామని చెప్తాం సార్. ఆ కొండ తీసుకొచ్చేయంటే కూడా సరే సార్ అంటాం అంతే సార్ ఫస్ట్. తర్వాత ఇట్లా దాని ప్లానింగ్ అనేది మళ్ళీ చూస్తాం, అది ఏమంటే అది అవుతుంది మళ్ళీ. అట్లా ఎదురు చెప్పడం కానీ అట్లా ఏమి ఉండదు. మేము ఎట్లా చేసుకుంటాము, మీరు కూడా ఇది అలవాటు చేసుకుంటే మాత్రము ఫ్యూచర్లో బాగుంటారమ్మా. సార్ ఎక్కడ పోయినా కూడా మళ్ళీ ఇక్కడికే రావాలని కోరుకుంటున్నాము. నెక్స్ట్ సీఎంఎంగా ఇక్కడికి రావాలని మా ఆకాంక్ష అనమాట. నెక్స్ట్ 6 months 1 yearలో ప్రమోషన్స్ వచ్చినా ఒకవేళ నెక్స్ట్ ఇక్కడికే రావాలని కోరుకుంటున్నాం. సభను అలంకరించిన పెద్దలందరికీ, ఆర్పీలందరికీ నమస్కారం అండి. నేను కొత్తగా ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ మెప్మా అంటే నాకు కొత్త అన్నమాట. నాకు ఈ మెప్మా సంస్థ ఉన్నది కూడా తెలియదు. నాకు వర్క్ పరంగా చాలా కొద్దిగా అసలు కొత్తదనం అనమాట మెప్మా అనేది. అలాంటప్పుడు ఆర్పీలు కానీ సదాసారు అయినా సరే నాకు దగ్గరుండి నడిపించి ఈ స్థాయి తెచ్చారనమాట. సార్ అయితే సార్ గురించి చెప్పాలంటే చాలా ఓపికైన మనిషి, ఎప్పుడు కూల్గా ఉంటారనమాట. మిస్టర్ కూల్, టెన్షన్ తీసుకోరు, హడావుడి చేయరు, చేద్దాంలే అంటారు. అలా ఉంటే మరి ఎలాగైనా పని చేసుకోవచ్చు అనమాట. హడావుడి చేసేసి ప్రెషర్ పెట్టాలనుకోండి, ఆ పని జరగదు. ఈ విషయాలు చాలా నేర్చుకున్న సార్ దగ్గర. ముఖ్యంగా ఆర్పీలు చెప్పాలంటే, నేను కొత్తగా వచ్చిన తర్వాత అందరూ నాకు సపోర్ట్గా ఉండారనమాట. నాకు ఎటువంటి ప్రెషర్ పెట్టలేదు, ఫ్రెండ్లీగా ఉన్నారనమాట. సార్ కూడా అంత ఫ్రెండ్లీగా ఉన్నారు. చేద్దాంలే మంచిగా టైం చేద్దాంలే, టెన్షన్ తీసుకోవద్దు, ప్రతి ఒక్కటి సపోర్ట్గా ఉన్నారనమాట. డౌట్స్ వస్తే సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ కూడా తెలియదు అనుకోండి, వేరే వాళ్ళు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటారు అనమాట. మేడం లేరనమాట, నాగేశ్వరి మేడం. ఆ మేడం కూడా చాలా సపోర్ట్గా ఉన్నారనమాట. ప్రతిసారి నాగేంద్ర సార్ ఫోన్ చేయడము, అడగడము, నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. అలా నేను పని నేర్చుకున్నాను. ఇప్పుడు కూడా స్టూడెంట్ లాగా ఉన్నాను అనమాట. నేను నేర్చుకునే స్థాయిలో ఉన్నాను. ఇంకా బాగా నేర్చుకుంటాను, మీ అందరికి సపోర్ట్గా ఉంటాను. సార్ కూడా అంతే, నెక్స్ట్ రిటైర్మెంట్ స్టేజ్లో ఇక్కడికే రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే కమిషనర్ సార్ కూడా అంతే, అవకాశం ఉందనుకోండి సార్, మీరు ఇక్కడికే రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. నేను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన కమిషనర్ సారు శ్రీ రంగస్వామి సారు సదానంద గురించి మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సదానంద పేరులోనే ఉంది, చెప్పారు కదా. సో సదానంద ఇక్కడ పనిచేసిన సందర్భాలు చాలా రోజులుగా 5 సంవత్సరాలు ఒక చోట పనిచేయడం అంటే సాధారణమైన విషయం కాదు. ఎంతో ఓపిక, ఎంతమందిని ఒప్పించే సామర్థ్యం, మిమ్మల్ని కూడా అర్చినా కూడా మీరు ఎదురు తిరగలేదంటే కారణం ఏంటంటే ఆయన మీకు కొన్ని విద్యలు నేర్పించారు కదా. సో దానివల్లనే ఆయనకు ఒక గుర్తింపు వచ్చి ఇక్కడ పనిచేయడం జరిగింది. కాబట్టి ఇంత కూడా చెప్పాను ఇంతకుముందు, ఏదైనా మాది ఏంటంటే మాది జన సమీకరణ. సో అరవటం వల్ల ఏమీ రాదు మోస్ట్లీ. రెండవది ఏంటంటే అరిచి గందరగోళం చేసి నిమిషం ఇప్పుడు రాగలిగిన వాళ్ళు ఎట్లయినా రాగలుగుతారు. సరైన సమాచారము, సరైన టైము ఉంటే ఖచ్చితంగా మనం చెప్పిన సందర్భంలో చెప్పినంత వ్యక్తులు రాగలుగుతారు. కొన్ని సందర్భాల్లో మనకు వచ్చిన సమాచారం అట్లే ఉంటుంది, మనం చెప్పే సమాచారం అట్లా ఉన్నప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. కాబట్టి నా గురించి చెప్పాడు సదానంద ఎప్పుడు కూడా సారు, అలా మీరు ఎప్పుడు బిహేవ్ చేయాల. సో మీ పని మీరు చేసుకుంటూ పోతా ఉన్నారు. అవసరం సందర్భాల్లో తప్పకుండా రావడం జరిగింది. తప్పకుండా అవసరమైనప్పుడు ఖచ్చితంగా చేయడం జరిగింది.
సో కాబట్టి అంతా కోఆర్డినేషన్తో పనిచేస్తేనే సాధ్యం అవుతుంది. కాబట్టి వచ్చేవాళ్ళు కూడా మీకు కొత్త ఏం కాదు కదా, పాత వాళ్ళే కదా వచ్చేది. కాబట్టి అక్కడ కూడా సహకరించాలని సదానందకి నాకు చాలా ఆప్తుడు, మిత్రుడు. అప్పుడు రూమ్ కూడా వెళ్ళామని. కాబట్టి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా పని చేసుకోవాలని, మంచి ఆరోగ్యంతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఐ హోప్. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక చోట పేరు తెచ్చుకుంటే డెఫినెట్గా అది ఎవరు పోగొట్టుకోరు, ఖచ్చితంగా దాన్ని కీప్ అప్ చేస్తుంటారు. ఆ రకంగా ఆయన చేస్తాడు, ఆ నమ్మకం నాకుంది. మీరు కూడా ఏంటంటే నా సదానంద గారికి ఇవ్వాల్సిన ఒకే ఒక గట్టి ఇదేంటంటే మాట నివాళి ఏంటంటే ఒక ఆయనకు మీరు గట్టిగా చెప్పాలి, సార్ మీరు పోయినా కూడా మేము అట్లనే ప్రవర్తిస్తాం, అట్లే పనిచేస్తాం, మీరు నేర్పిన విద్యను మర్చిపోం, మీ పేరుని చెడగొట్టాం కదా. అదే కదా కావాల్సింది. మీరు ఆయనకు చేయాల్సిందంటే అదే, ఆయనకు చేయాల్సినటువంటి ఇదేంటంటే అదే. కాబట్టి మీరందరూ కూడా అట్లే ప్రవర్తిస్తారని, వచ్చేవాళ్ళు కూడా బాగా సహకరిస్తారని, ఏ కమిషనర్ వచ్చినా ఏ సిఓ వచ్చినా కూడా మీరు అట్లే సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సందర్భంగా మరొక్కసారి వీరికి మంచి ఆరోగ్యం, వీరి కుటుంబానికి మంచి ఉన్నతిని కోరుకుంటూ మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ఇప్పుడు సదానంద గారు చెప్పాలంటే సదానంద సార్కు ఉంది ఓపిక, అందుకనే దేవుడు ఇచ్చాడు చక్కటి దీపిక. ఆ దీపిక తీసుకుని వెళుతున్నాడు హిందూపూర్. సదానంద సారు ఈ మీటింగ్ గురించి మాట్లాడుతున్నా కోరుచున్నాం. అందరికీ నమస్కారము. నేను మొదట సరస్వతి విద్యామందిర్లో పనిచేశాను. అది మంచి జస్ట్ 600 రూపాయలు ఇచ్చేవాళ్ళు నాకు. అంటే నేను ఎక్కువగా జనాలతో మాట్లాడుతూ ఉండేవాడు కాను, అంటే రిజర్వ్ పర్సన్. ఇప్పుడు భానుని మాట్లాడమంటే రాలేదు కదా, నేను కూడా ఎక్కువ సభల్లో మాట్లాడేది కానీ ఇట్లా ఏమి ఉంటానలేదు. కానీ ఆ సరస్వతి విద్యామందిర్లో 6 నెలలు పని చేస్తే అది నాకు జీవితాన్నే ఇచ్చింది. ఆ 6 నెలల్లో ఎన్నోసార్లు ట్రైనింగ్ పిలిచేవాళ్ళు. గోసి కట్టుకొని, గోసి సార్ ఇది ఇట్లా గోసి అది జుబ్బా వేసుకునేది. జుబ్బా వేసుకుని స్కూల్కి వెళ్ళేవాళ్ళం మేము. ట్రైనింగ్ పోయినప్పుడు మంచి పాటలు, ఆచార్య 600 రూపాయలు ప్లస్ వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ ఉంది కదా, ఆ పాటలు కానీ యోగా చేయించేవాళ్ళు. యోగా చేయించేది పిల్లలకి మనం పోయి మళ్ళీ అవన్నీ నేర్పియాల. మనం అంటే వాళ్ళని చెప్పించినది మనకి పిల్లలకి మనం పోయి చెప్పియాల. అక్కడ 5 మంది 6 మంది పిల్లలే పాపము. అంటే పల్లెలు సరస్వతి విద్యామందిరికి రావాలంటే కాన్వెంట్లకు పోయేవాళ్ళు ఎక్కువ. ఎల్ఆర్జీ కొత్తగా ఎల్ఆర్జీ అయినది, ఎల్ఆర్జీకి ఎక్కువ ఎల్ఆర్జీనే అందరూ పోయేవాళ్ళు. కానీ అక్కడ మనకి బేస్ మంచిగా ఏర్పడింది. మనం పిల్లలకి నేర్పించే ఉంటాయి కదా, మ్యాథమెటిక్స్ కానీ ఇంగ్లీష్ కానీ ఇవన్నీ అన్ని సబ్జెక్టులు చెప్పేవాళ్ళు కదా. అక్కడి నుంచి మనము ఎంబీకే ఎగ్జామ్ ఉంది అని చెప్తే మనం ఎంబీకే ఎగ్జామ్ రాసి పాస్ అయినాము. మనకి ఎవరు అడాప్ట్ చేసుకోలేదు కాబట్టి, ఏరియాస్ మనకి ఇవ్వలేదు కాబట్టి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. అంటే ఎవరికి బుక్ కీపర్లకి ట్రైనింగ్ ఇచ్చేది, యానిమేటర్లకి ట్రైనింగ్ ఇచ్చేది రూరల్లో. అక్కడ ఫస్ట్ 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఒక రోజుకి 100 రూపాయలు, రోజు కూలీ మాదిరి. తర్వాత 150, మళ్ళీ 250, మళ్ళీ 500, మళ్ళీ 1000 రూపాయలు రోజుకి ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఒకేసారి మనకి సిఓగా, అర్బన్లో సిఓగా మనకి వచ్చింది 5500 రూపాయలు మాకు జీతం. అక్కడి నుంచి 8000, 15000, ఇప్పుడు 30,000 వరకు పెరిగింది. అంటే నేను ఫస్ట్ డిఆర్పిగా ట్రైనింగ్ ఇచ్చకపోయినప్పుడు కూడా అందరూ ఉంటే దగ్గర 100 మంది వచ్చేవాళ్ళు ట్రైనింగ్ తీసుకునేదాన్ని. అక్కడ వచ్చిన వాళ్ళు ఎంఎస్సి చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు బుక్ కీపింగ్ ట్రైనింగ్ తీసుకునేదానికి. అంటే మనకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు వచ్చేవాళ్ళు. అంటే మనం చెప్పాలంటే వాళ్ళకి బెరుకు, మనం మాట్లాడాలంటే బెరుకు. ఆ బుక్ కీపింగ్ ట్రైనింగ్ అనేది మనము ఇస్తూ వాళ్ళు చెప్పేవి కూడా మనం నేర్చుకుంటాం. మనం చెప్పేదానికన్నా వాళ్ళు మనకన్నా ఎక్కువ బుక్ కీపర్స్ ఆల్రెడీ ట్రైనింగ్ అయ్యే వాళ్ళు, యానిమేటర్స్ వాళ్ళు ఎక్కువ. ఇప్పుడు తిమ్మరాజు ఎట్లా బుక్స్ అవలీలుగా ఆడిట్ చేస్తాడో, రిపోర్ట్ వేస్తాడో, అట్లా వాళ్ళు చాలామంది అట్లా వాళ్ళు మన దగ్గర ట్రైనింగ్ వచ్చేవాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాం మనం. ఆ తర్వాత ఇంకా మనము తిడతాము, మాట్లాడతాము ఎక్కువ వాళ్ళని.
ఎవరిని మాట్లాడతాము అంటే ఇక్కడ నేను సరస్వతి విద్యా మందిర్లో పనిచేసేటప్పుడు నర్సరీ వాళ్ళు ఉండేవాళ్ళు. నర్సరీ వాళ్ళని వాళ్ళ పిల్లలు 50 మంది ఉన్నారనుకోండి, 50 మందిని కంట్రోల్ చేసే అయ్యలేదు మన చేత. 50 మందిని ఊరికే ఉండండి, అరిసినా నువ్వు ఎంత గట్టిగా అరచు వాళ్ళు మాత్రము ఊరికే అయ్యలేదు. గట్టిగా ఉండే పిల్లోని తీసుకొని ఒక 2 ఏట్లు వేస్తే అందరూ సైలెంట్ అయిపోతారు. ఎంతసేపు సైలెంట్ అవుతారంటే జస్ట్ 10 నిమిషాలే, తర్వాత నువ్వు మళ్ళీ వాళ్ళని ఆపేకి కాదు. అలాగే ఇక్కడ మేనేజ్మెంట్ అంటారు. ఈ మేనేజ్మెంట్లో మనం ఇప్పుడు ఒక టార్గెట్ ఇచ్చినారు, ఆ టార్గెట్ని ఈ మార్కెటింగ్ మేనేజర్ అంటారు కదా, ఒక టార్గెట్ ఇచ్చినప్పుడు పొద్దున్నే అందరికీ మార్కెట్ చేసే వాళ్ళందరినీ పిలుస్తారు. పిలిచి ఎవరైతే టార్గెట్ తక్కువ చేసి ఉంటారో వాళ్ళని బాగా అరుస్తారు, తిడతారు. అంటే మిగతా వాళ్ళకి ఆ టార్గెట్స్ అచీవ్ చేయాలనేది. ఇప్పుడు మనకు కూడా ఒక టార్గెట్ మనకి ఇప్పుడు మన ఎండి ఇప్పుడు చేస్తున్నారు ఆల్రెడీ. ఈ ఎండి సార్ ఏం చేస్తారంటే తక్కువ ఉండే వాళ్ళని డైరెక్ట్ మున్సిపాలిటీలో ఉండే సీఎంఎంని మాట్లాడతాడు, నువ్వు ఎందుకు చేయలేదు, ఫస్ట్ ఇతన్ని సస్పెండ్ చేసేయండి, దీనికి ఫస్ట్ లెటర్ పంపించేసేయండి, సస్పెండ్ చేసేయండి అంటాడు. అంటేనే ఇంక అందరూ సెట్ అయిపోతారు అందరూ. ఇప్పుడు మనము మడక్సిర జస్ట్ మనకి ఏది యోగాంధ్ర మనకి మొన్నటి వరకు 4 రోజుల కిందట ఎంత ఉన్నింది మంది టార్గెట్ అచీవ్మెంట్ అంటే 20% మాత్రమే ఉన్నింది. మనం జస్ట్ 3-4 రోజుల్లోనే మనం ఏం చేసినాము, ఫోన్ నెంబర్లు తీసుకున్నాము, చేసినాము, ప్రయత్నం చేసినాము. కొందరు 20 చేసినారు, కొందరు 40 చేసినారు, కొందరు 100 చేసినారు. సార్ మమ్మల్ని 100 చేసిన వాళ్ళే అంటున్నారు కదా సార్ అనేవాళ్ళు 100 చేసిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మనకి ఏం కావాలా, ఈ మున్సిపాలిటీ టార్గెట్ అనేది 65%కి జస్ట్ 3 రోజుల్లో 65%కి వచ్చేసింది. ఆ తర్వాత ఇంకొకటి మనము ఏం చేసినాం, పిఎం స్వానిధి సర్వే జస్ట్ 6% ఉన్నింది మంది. 6% ఉండేది 2 డేస్లో 22%కి వచ్చేసింది. అంటే మనము 2 రోజులు అది ఎవరిని లో లెవెల్లో ఎవరు పని చేయకుండా ఊరికే ఉంటారు చూడండి, వాళ్ళని మనము కొంచెం ప్రోత్సాహం అంటే ఏం చేయాలి, వాళ్ళని అప్పుడే మనం ఒక 4 మాటలు అంటాము ఒకరిని కానీ ఇంకొకరిని కానీ అన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా సమూహం అంతా కూడా అలర్ట్ అయ్యి, ఇప్పుడు మీ ఆర్పీలంతా అలర్ట్ అయ్యి ఏమవుతుందంటే ప్రోగ్రెస్ వస్తుంది. మనము ఊరికే ఉంటే ఇప్పుడు మన ఎండి సార్ ఎవరిని సత్యసాయి జిల్లాకు మెమో ఇచ్చినాడు. ఎందుకంటే సత్యసాయి జిల్లా 3వ ప్లేస్లో ఉన్నింది, కింద నుంచి 3వ ప్లేస్లో ఉన్నింది. ఇప్పుడు ఏ ప్లేస్కి వచ్చిందంటే 13వ ప్లేస్కి వచ్చింది. పైన నుంచి 13వ ప్లేస్కి వచ్చింది. 29 జిల్లాలు ఉన్నాయి కదా ఇప్పుడు మనకి, 13వ ప్లేస్కి వచ్చేసింది. అంటే ఎంత ఫాస్ట్గా పెంచేసినాం చూడండి. మెమో ఎప్పుడు ఇచ్చిందో పీడీకి మెమో ఇచ్చినారు, పెనుగొండ మున్సిపాలిటీకి మెమో ఇచ్చినారు, ధర్మవరం మున్సిపాలిటీకి మెమో ఇచ్చినారు, మీరు ఎందుకు చేయలేదు అని. కాబట్టి ఇప్పుడు అందరూ అలర్ట్ అయిపోతారు. మెయిన్గా ఏమంటే ఇక్కడ ఎవరినైనా ఒక మాట అనే ముందు అది ఏం పెద్ద మాకేమి వాళ్ళని అనాలనేది ఏ కోశాన ఉండదు. ఒక అనేది మనకు ప్రోగ్రెస్ పెరగల, మనకి పైన వాళ్ళు మెమో ఇచ్చినారు, పైన వాళ్ళు ఒక మాట అన్నారు అనే ఉద్దేశంతో మాత్రమే మాట్లాడింటాము. అలాగా మీరు ఎవరు చాలామంది నొచ్చుకొని ఉంటారు. అవన్నీ మాకు ఏమి మాకు అసలు ఇప్పుడు ఈరోజు హిందూపూర్కి వెళ్ళిపోతాము, అక్కడ కూడా మనము ప్రోగ్రెస్ మళ్ళీ స్టార్ట్. అక్కడ పిఎం స్వానిధి సర్వే 9% మాత్రమే ఉంది. ఆడ మళ్ళీ మేము ఆడ పోరాడాల్సిందే, ఆర్పీలతో చేపియాల్సిందే. మనము మళ్ళా ఇక్కడన్నా మనము కొంచెం సారు 5 గంటలకే పోయినా ఏమీ లేదు, ఆడ 6, 7 పొద్దున్నే 8కే రావాలా, ఇవన్నీ కూడా ఉంటాయి. ఆర్పీలు పొద్దున్నే ఇప్పుడు యోగాంధ్ర మీకు మొన్న జరిగింది కదా, హిందూపూర్లో పొద్దున్నే 6:30కే వచ్చినారు అందరూ ఆర్పీలు. అంటే అక్కడ చాలా చాలా అంటే అబ్జర్వేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ పెద్దగా మనం ఇప్పుడు ఏదైనా మీటింగ్ పిలిస్తే ఆర్పీలు మీటింగ్ అంటే 2-3 రారనుకోండి, పెద్దగా పట్టించుకోము మేము. మనం మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు వచ్చేవాళ్ళే వస్తాం సార్ అని కొంతమంది అంటారు. ఇది జరుగుతూ ఉంటుంది ఇక్కడ, కానీ అక్కడ ఉండదు. ప్రతి ఆర్పీని అబ్జర్వేషన్ అనేది క్లీన్గా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు చాలా అదృష్టవంతులు. ఇక్కడ మడక్సిరాలో కొన్నిసార్లు చూసి చూడుకున్నట్లు పోతూ అంటారు, కానీ
వేరే దగ్గర చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. సరే, ఓకే, థ్యాంక్స్ సదానంద. ఇప్పుడు సదానందకు సన్మానం ప్రోగ్రాం ఉంటుంది. సో మీరంతా వచ్చి ఏ గిఫ్ట్లు ఇచ్చినారో ఏ శాల్వాతో సత్కరించగా కోరుచున్నాం.